గాడ్స్ విజన్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అదేవిధంగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి గాడ్స్ విజన్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు మరి కన్ను మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానగల దేవ, పరిశుద్ధాత్మ దేవ నాయన, ఆరాధనలో ప్రభువ మాకు తోడుగా ఉండి, ప్రభువ మరి వాక్యంలో తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసునామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. యెహోవా నీ నామమే ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఆహా ఎంతో బలమైనది. యేసయ్య నీ నామమే ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఆహా ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామమే. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపితివి. యెహోవా నీ నామమే ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగాను యుద్ధములు చేసితివి దేవా, నీ ప్రజల పక్షముగాను యుద్ధములు చేసితిన దేవా. అగ్నిపడి వేసిన భయము లేదండి అంటుందిలే, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహాల బోనుల నా సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనులకైనా సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించిన నీ హస్తమే, ప్రార్థించిన వెంటనే రక్షించిన నీ హస్తమే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంకెళ్ళే బిగించినాను, చెరసాలలో వేసిన సంకెళ్ళే బిగించినాను. సంగపు ప్రార్థించగా సంకళ్ళు విడిపోయని, సంగము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయని. యెహోవా నీ నామమే ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలును
శిలను బంధించి చెరసాలలో వేసిన పౌలును శిలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాలు బద్దలాయనే. యెహోవా నీ నామమే ఎంతో బలమైనది, ఆహా ఎంతో బలమైనది. ఆమేన్. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి నాయన. మరి పాటలలో అమ్మ ప్రభావ మరి మాతో మీరు తోడు ఉన్నావు తండ్రి. అదేవిధంగా వాక్యానుసారంగా ప్రభావ మరి వాక్యాన్ని చదవగా ప్రభువ ఈ వాక్య జ్ఞానంతో మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మదేవ మాలో ఉండి నీ జ్ఞానం చేత నడిపించమని నజరేయుడని యేసు నామంలో అడుగుతున్నాం పరమాత్మ. ఆమేన్. మరి వాక్యంలోకి వెళ్దాం. మీరందరూ బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిసారి మరి సంఘంలో భాషలు రావడం, మాట్లాడడం ఎక్కడ జరిగిందంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో జరిగింది. అంటే ఆత్మ జ్ఞానం గురించి చెప్తా ఉన్నాం. అంటే పౌలు గారు చెప్పినట్టుగా ఆత్మ జ్ఞానం గురించి మన పౌలు సువార్తలు చదువుతూ పాటు అపోస్తుల కార్యాన్ని మనము ధ్యానించినప్పుడు చాలా విషయాలు తెలిసాయి. ఆత్మజ్ఞానం అంటే ఈ ప్రభు కొలది, అంటే మనకిచ్చే జ్ఞానం బట్టి మనము దాన్ని మనం చెప్తూ ఉండాలి. మనకు దేవుడు ఏ రకంగా అయితే జ్ఞానం ఇస్తాడో ఆ రకంగా మనము వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రకారము మరి దేవుడు మన పరిశుద్ధాత్మదేవుడు జ్ఞానాన్ని మరి ఎలా ఇచ్చాడు? మొదటి సంఘంలో అది మొట్టమొదటి అపోస్తులకు మరి వాళ్ళు మేడగదిలో ప్రార్థించినప్పుడు మరి ఎలా వచ్చిందో ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చదవబోతున్నాం. పెంతుకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడికుండిరి. అప్పుడు వేగముగా వీచిన బలమైన గాలి వంటిది ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభజింపబడిను నట్టుగా వారు కనబడెను. వారిలో ఒకని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మను నిండుకొని ఉన్నవారై ఆత్మను వారిని ఏకశక్తిని అనుగ్రహించ కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. ప్రభు అయిన మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడి గురించి మరి ఎలా ఉందంటే వాళ్ళందరూ మేడగదిలో, అంటే పెంతుకోస్తు పండుగ దినంన వాళ్ళందరూ ఒక దగ్గర చేరి కూర్చొని ప్రార్థించగా అకస్మాత్తుగా, అంటే వాళ్ళు చదువుకున్న వాక్యం అంటే అప్పుడు దేవుడు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పిలిచినప్పుడు అక్కడున్న వారందరూ ఏక మనసుతో ప్రార్థించినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక అగ్నిజ్వాలల లాంటి, అంటే అకస్మాత్తు ఒక గాలి లెక్క వచ్చి ఆకాశం నుంచి అకస్మాత్తుగా ఒక గాలి లెక్క వచ్చి ఆ గాలి ద్వారా వాళ్ళ లోపలికి ఆ ఆత్మ అనేది పరిశుద్ధాత్మ దేవుడు
ఆ జ్ఞానం దైవ జ్ఞానం వచ్చేసినప్పుడు వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. అంటే శక్తిని పొందుకోవడం వల్ల వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతూ అదేవిధంగా అన్య భాషలతో మాట్లాడుతూ ఆ రకంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఆ జ్ఞానాన్ని కొలది అంటే దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారము కొలది అంటే ఏ రకంగా పరిశుద్ధాత్మ మనకు ఎలా ఇచ్చుకుంటూ మరి ప్రభువు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఎలా మనకు ఇచ్చిన జ్ఞానం బట్టి ఆ ప్రకారంగా వాళ్ళు ఏక మనసుతో పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాషలు మాట్లాడసాగారు. ఆ కాలమున ఆకాశం క్రిందను ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములోకి కాపురం లేదు. మరి ఆ కాలంలో అంటే ఆకాశం క్రింద అంటే భూమి అంటే ప్రతి ఒక్క దేశం నుంచి వచ్చిన యూదులు అక్కడ చెదిరిపోయిన యూదులందరూ ఒక దగ్గరికి వచ్చి మరి భాషలతో భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఈ శబ్దము కలగగా జనులు గుంపుగా కూడి వచ్చిరి. ప్రతి మనుషుడు తమ తమ సభాషలతో వారు మాట్లాడుట విని కలవరపడేది. వేరే దేశం నుంచి అంటే విడిపోయిన యూదులందరూ మళ్ళీ యెరూషలేముకి వచ్చారు. మరి భక్తిగల యూదులు దేవుణ్ణి మరి కొలవదందుకు దేవుణ్ణి ప్రార్థించుకున్నందుకు అక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్నవారు ఆ జ్ఞాపకంని చేసుకొని మరి ఆ రకంగా అక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు కలవరపడుతున్నారు. వీరు మరి స్వభాషలో అంటే మా భాషలతో మనం మాట్లాడుతున్నామే, మా భాషలు వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారని అక్కడ ఉన్నవారు కలవరపడుతూ ఉన్నారు. అప్పుడు కలవరపడ్డప్పుడు అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడిచు వీరందరూ గలిలీయులు కారా, వీరందరూ ఇక్కడ వారే కదా, గలిలియాలో ఉన్నవారే కదా, వీరు మా భాష మాట్లాడుతున్నారేందని ఆశ్చర్యపడి విభ్రాంతి పొందారు. విభ్రాంతి పొందడం వల్ల ఆశ్చర్యపడి వీళ్ళు గలిలే వారు కదా, యెరూషలేములో ఉన్నవారే కదా, వీళ్ళు ఈ దేశం వాళ్ళే కదా అని ప్రభువైన మరి అక్కడ ఉన్న పరిశుద్ధాత్మని మరి దేవుణ్ణి ధ్యానిస్తున్నారే, వీళ్ళు మా భాషలతో ఎలా మాట్లాడుతున్నారు, వీళ్ళ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు మరి ఆశ్చర్యపడుతున్నారు. అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి అక్కడ అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానం ద్వారా వాళ్ళు మాట్లాడినప్పుడు వారందరూ ఆశ్చర్యంతో ఆలోచనలో పడిపోయారు. మరి చూసుకుంటే అక్కడ ఏ దేశం వారు వచ్చారు ఒకసారి చదువు. మనలో ప్రతివాడు తన పుట్టిన దేశ భాషలు వీరు మాట్లాడు మనము వినుచున్నామేమి, ఇదేమి మనం ఎక్కడ ఏ దేశంలో పుడితే ఆ దేశపు భాష మనం మాట్లాడతాం కదా, మన సొంత భాషతో మనం మాట్లాడడం కదా, మన సొంత భాషలతో మాట్లాడతాం కదా, వీళ్ళు మన అన్ని భాషలు ఎలా మాట్లాడుతున్నారని వాళ్ళకి అర్థం కావట్లేదు. అక్కడ ఏ దేశం వారు ఉన్నారో ఒకసారి ధ్యానించుకుందాం. పారసీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపోతేమియులు, యూదయ, కంపోదియా, పొంతు, ఆసియా, ఫ్రంగియా, పంపోలియా, ఐగుప్తు అను దేశములందరి వారు కురినేదియు దగ్గర లియా ప్రాంతములయందు కాపురమున్న వారు, రోమా నుండి పరివాసులై వచ్చిన వారు, యూద మతస్థులు ప్రావిష్టులైన వారై ఉన్నారు. అంటే ఈ దేశం వారందరూ ఆశ్చర్యపడి వీళ్ళందరూ దేవుణ్ణి ధ్యానించడం వల్ల వీరు మా భాషలతో మాట్లాడడం ఏందని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. మరి ఇన్ని దేశాలతో వచ్చారు,
ఇన్ని దేశాల వారు అక్కడికి వచ్చారు. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతోనూ దేవుని గొప్ప గొప్ప కార్యమును వివరించుట వినుచున్నామని చెప్పుకొనిది. అందుకు అందరూ విభ్రాంతి నొంది ఏ తోచక ఇదేమి అనగా అని ఒకనితో ఒకడు చెప్పుకునేది. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నవారని అపహాస్యము చేసిరి. వీళ్ళు మందు తాగారు, మద్యం తాగారు, వీళ్ళు కొత్త మద్యం తాగినట్టున్నారు అని కొందరు అపహాస్యం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు అన్య భాషలు మాట్లాడినప్పుడు మరి పేతురు ఏమంటున్నారో చూద్దాం. అయితే పేతురు పందుకొని కోరుతూను కూడా లేచెను. అయితే పేతురు ఆ పెందల కొరుతో కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదులు మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకును తెలియనుగాక. చెవిగల నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు. ప్రొద్దు ఒడిచిన జామునకు కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పినబడిన సంగతులు ఏమనగా, అంత్య దినములయందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవర్తించెదరు. మీ యవ్వనులను దర్శనములను కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను దాసురాల మీదను నా ఆత్మను కుమ్మరించెదనని గనుక వారు ప్రవచించెదరు. ఆపై ఆకాశము మందు మహాత్మ కార్యములను, భూమి మీదను సూచక క్రియలు, రక్తము, అగ్ని, పొగ అవి ఆరిన కలగజేసేదను. ఇక్కడ ఏం చెప్తుందంటే పేతురు గారు మరి అంతిమ దినమున యోవేలు ప్రవక్త చెప్పాడు, మరి మీ పిల్లలు, మీ బిడ్డలు, మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు. యవనస్తులు దర్శనాలు పొందుతారు. మరి వృద్ధులు కలలు కంటారు. అదేవిధంగా మరి మీ దాసురాళ్ళు కూడా ప్రవచిస్తారు. అంటే ఇవన్నీ దేవుడు వరాలు ఇచ్చాడు. యోవేలు ప్రవక్త చెప్పినట్టుగా జరుగుతుందని ప్రవచనం ద్వారా పేతురు గారు వాళ్ళకు సమాధానం ఇచ్చాడు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, మరి ప్రార్థించుకొని ముగించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానంగల దేవ, నాయన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ, నాయన నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపించు తండ్రి. ఎవరైతే మమ్మల్ని మరి భాషలతో మాట్లాడినప్పుడు నవ్వుతూ ఉన్నారో ప్రభువా, నీ జ్ఞానాన్ని మాకు ఇంకా కొలది ఇవ్వండి తండ్రి ప్రభువా. మరి పెంచుకుంటూ మా జ్ఞానాన్ని పెంచండి నాయన. నీ ఆత్మ జ్ఞానాన్ని ఇంకా దయచేయండి ప్రభువా. బిడ్డలకు, ప్రతి ఒక్క బిడ్డని, మరి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నీ పరిశుద్ధాత్మని దయచేయండి తండ్రి ప్రభువా. మరి సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డల్ని కూడా మరి దర్శించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, నాయన ప్రభువా, నీ జ్ఞానాన్ని దయచేతని, నీ తెలివిని దయచేయి ప్రభువా. గ్రహించే శక్తిని దయచేతని ప్రతి ఒక్క బిడ్డకు మరి నాయన ప్రభువా. మరి ఏ సమస్యలు ఉన్నాయో ప్రభువా, మరి ఆర్థికంగా అనారోగ్య సమస్యలు కానీ ప్రభువా, మరి ప్రతి ఒక్కటి మరి బిజినెస్, మరి ప్రభువా వ్యాపార సమస్యలు కానీ, మరి అనారోగ్య సమస్యలు కానీ, ప్రతి ఒక్క మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రభువా వాళ్ళందరి సమస్యలని యేసు నామములో తీసివేయండి తండ్రి. మరి ప్రభువా అదేవిధంగా ప్రభువా నాయన ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చేటట్టు,
ఆత్మ జ్ఞానంతో మేము బతికేటట్టు ప్రభు మాకు ఆ జ్ఞానాన్ని దయచేయమని ప్రభు అదేవిధంగా నజరేయుడని యేసునామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్స్ విజన్ ఛానల్ని మీరు చూసిన మీ అందరికీ వందనాలు. ఆమేన్.